బాలీవుడ్ వాళ్ళకి రాను రాను బ్రెయిన్ మింగుతుంది ఫ్రెండ్స్. ఇది చూస్తే మీకు కూడా అదే అంటారనమాట. సో అరుంధతి అనేటటువంటి సినిమా తెలుగులో రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయ్యి 12 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి చూస్తున్నా కానీ అది కల్ట్ క్లాసిక్. ఇప్పటి చూస్తున్నా కానీ మనం డైపర్లో వచ్చపోసుకుంటాం, దాంట్లో డౌట్ లేదు. దాన్ని రీమేక్ చేద్దాం అని చెప్పి డిసైడ్ అయ్యారు. చాలా మంచి ఆలోచన, మంచిగా హిట్ కూడా అయింది. ఎందుకంటే వాళ్ళకి హారర్ సినిమాలంటే ఇష్టం. సో ఎవరిని తీసుకున్నారు అనేటటువంటిది పెద్ద పాయింట్ అనమాట. ఆ పాయింట్ చూసిన తర్వాత నా అర్థం అయితే తిరిగింది. శ్రీలీలని హీరోయిన్గా, అంటే మన బొమ్మాలి క్యారెక్టర్లో, మన జేజమ్మ క్యారెక్టర్లో శ్రీలీలని తీసుకున్నారంట. మీకేం పుట్టిందిరా బాబు అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. అనుష్క హైట్ ఎక్కడ, శ్రీలీల హైట్ ఎక్కడ, అనుష్క యాక్టింగ్ ఎక్కడ, శ్రీలీల యాక్టింగ్ ఎక్కడ, మీకు బుర్ర ఉందా లేదా, మీకు డబ్బులు అన్నీ ఎక్కువ అయ్యాయా అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలుగుతుంది. మరి పశుపతి ఎవరు అనేటటువంటి డిస్కషన్ కూడా గట్టిగా నడుస్తుంది. నన్ను అడిగితే మన ఒక హీరో తీసిండు ఛత్రపతి అనేటటువంటి సినిమా, బాలీవుడ్లో తీసి నవ్వులు పాలైండు, డబ్బులన్నీ కూడా బాగొట్టుకుంటూ. మీకు కూడా అంత దొలగా ఉంటే ట్రై చేసి చూడండి. కాదండి ఎవరు తీయండి. చాలా అంటే చాలా మంచి సినిమా, చాలా అంటే చాలా మంచి ప్రాజెక్ట్. నేను కాదనే కాదండు, కానీ శ్రీలీల అయితే కరెక్ట్ కానే కాదనమాట. ఎందుకంటే తనకి యాక్టింగ్